నిర్మాణం 76 చదువుకున్నాం. 77వ కీర్తన కలిసి అందరూ కూడా చదువుకోండి. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. అందరూ చెప్పండి. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనల్లగా ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాట్లాడలేక విన్నాను. తొలిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసులోకి తెచ్చుకున్నాను. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకొని హృదయమున ధ్యానించుకున్నాను. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమున శ్రద్ధగా వెదికెను. ప్రభువు నిత్యము విడనాడున ఆయనకెన్నడూ కటాక్షపడ, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మారిపోయిన, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిన, దేవుడు కటాక్షింపక మానిన, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా, అందుకు నేను ఇలాగ అనుకుంటున్నాను. బహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందిన అనుకుంటున్నాను. నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన మీ ఆశ్చర్య కార్యములను నేను మనసులకు తెచ్చుకుందును. ఈ కార్యమంతయు నేను ధ్యానించుకున్నాను. నీ క్రియలను నేను ధ్యానించుకున్నాను. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు, యోసేపుల సంతతి వారు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గసగసలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో ఉండెను. నీ త్రోవలు మహాజనములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించింది. ఆమేన్. దేవుడి వాక్య భాగం మనకి దీవించుగా. ఆమేన్.